పెద్ద దుమారం లేస్తుంది. ఒకరు హత్య చేశారని, మరొకరు ఆత్మహత్య చేసుకున్నారని పెద్ద ఎత్తున పెద్ద రాజకీయ పార్టీలు, అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో ఆ కుటుంబానికి న్యాయం చేయాలి, ఆ మరణం వెనుక ఉన్నటువంటి రహస్యాలేంటి, ఆ మరణానికి కారకులు ఎవరు అనేటువంటి అంశం మీద శాలివాహన సంఘం సంబంధించినటువంటి ఆధ్వర్యంలో ఇవాళ కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడుతున్నాం. మనతో మాట్లాడగా సంఘ నాయకులు సార్ చెప్పండి, సిఐ సతీష్ మరణాన్ని ఎలా చూడాలి? సిఐ సతీష్ కుమార్ మరణాన్ని ఈరోజు తప్పనిసరిగా ఒక హత్యగా మాత్రం చూడవలసిందే, కానీ వేరే అనుమానాస్పదమైన మరణం మాత్రం కాదు అని చెప్పేసి మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు అన్నమాట. ఇది ఇక్కడ ఎవరు దాచిపెట్టినా కానీ నిజం ఎప్పుడు కూడా దాచగదు, అది హత్య అని చెప్పేసి ముమ్మాటికి మేము చెప్తున్నాము. పోస్ట్ మార్టం కేసులో కూడాను అది హత్యగా నిరూపించబడింది తప్ప సామాజికమైనటువంటి మరణంలాగా, సామాన్య మరణంలాగా దాన్ని చూపించడం లేదు. మరి మేము ఇప్పుడు కోరేది ఏంటంటే, ఒక పోలీస్ అధికారికే ప్రాణానికి భద్రత లేనప్పుడు, ఒక నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారికి భద్రత లేనప్పుడు ఏ పోలీస్ అధికారి ఈరోజు నిర్భయంగా వచ్చి ముందుకు వచ్చి న్యాయం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము ప్రయత్నిస్తున్నాం. ఇది ఎవరెక్కువ విఫలము? ఇది ప్రభుత్వం ఎక్కువ విఫలమా, లేదు మరి ఏ కోణంలో దీన్ని చూడవలసి వస్తుంది? ఇక్కడ గమనించాల్సినటువంటిది, ఇప్పుడే మన మిత్రులు కూడా చెప్పడం జరిగింది, రాయలసీమలో రాజకీయ హత్యలకు ఈ రాయలసీమ ముఖ్యమైనటువంటి కారణం చెప్పేసి చెప్తున్నారు. మనం గమనిస్తే చాలా చాలా పెద్ద పెద్ద కేసుల్లో కూడాను ఈరోజు ఎవరైతే సాక్షులుగా ఉన్నారో వాళ్ళు చాలామంది చనిపోయి ఈ విధంగా హత్యలకు గురి కావడం జరిగింది కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది. కాబట్టి తప్పనిసరిగా సతీష్ గారి యొక్క మరణాన్ని ఒక హత్యగా మాత్రమే చూడాలి తప్ప వేరే కోణంగా కాదు. ఇక్కడ మేము బాధపడేది ఎక్కడంటే, 4 రోజులు గడుస్తున్నప్పటికీ కూడాను ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి యొక్క ప్రకటన కూడా ఈ హత్య పని జరగలేదు. కనీసం బాధకరమైన విషయం ఎట్లా అంటే, సంతాపం కూడా తెలియజేయలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ మరణానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ ఐజీ క్యాడర్ వాళ్ళు ఏం చేస్తున్నారు, హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, మిగిలిన మంత్రులు ఏం చేస్తున్నారు, ఎందుకు చిన్న సంతాపం కూడా ప్రకటించేటువంటి ధైర్యం వీళ్ళు లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా పోలీస్ అధికారులకు తగిన భద్రత కల్పించాలి, వారు నిజాయితీగా పనిచేసేటట్లు చేయాలి. అలాగే సతీష్ కుటుంబానికి న్యాయం జరిగేటట్లు చేయాలి. చాలా బాధాకరమైన విషయం, చిన్న చిన్న విషయాలకు లక్షలు ప్రకటిస్తుంటారు. ఒక నిజాయితీ ఉన్నటువంటి ఆఫీస్ హత్య కాబడితే ఎవరు కూడా, ఏ ప్రభుత్వం కూడాను ఇంతవరకు ఎటువంటి ఎక్స్గ్రేషియో ప్రకటించలేదు. ఎందుకు కానీ ప్రకటించలేదని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. తన భార్య ఒక గ్రాడ్యుయేట్, తమ్ముడు ఒక గ్రాడ్యుయేట్, వాళ్ళు గ్రూప్ 2 పరీక్షకు అర్హత పొందేటువంటి స్థాయి ఉన్నటువంటి పిల్లలు, వారు ఖచ్చితంగా గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలు కల్పించని చెప్పేసి కోరుతున్నాం. అలాగే వారి పిల్లలకు కూడాను ఒక పీజీ వరకు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించే ప్రయత్నం తప్పనిసరిగా అందించాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేకపోయినట్లయితే బీసీలంతా కూడాను ఇక మహా ఉద్యమంలాగా తీసుకుని ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఆల్రెడీ ప్రభుత్వం లాంఛనాలతోనే అంత్యక్రియలు జరిగాయి, మరోవైపు ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్గా జరుగుతుంది, ఇంకేం కావాలి? ఎక్స్గ్రేషియా కావాలి, అదేవిధంగా 10 ఎకరాల పొలం కావాలి, ఒక 5 కోట్లు ఎక్స్గ్రేషియా ఉండాలి. ఆ కుటుంబం మొత్తం కూడా నిరుపేద కుటుంబం నుంచి ఆయన ఆ స్థాయికి వచ్చినారు కాబట్టి ఆ కుటుంబం తగినటువంటి స్థాయిలో ఉండేటువంటి తగిన ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలని మేము కోరుతూ ఉన్నాము. ప్రధానంగా దీంట్లో అనుమానాలు ఉన్నాయి, ఆత్మహత్య అనేసి ఒకవైపు ఒక పార్టీ, మరోవైపు ఇంకో పార్టీ ఇది హత్య అని చెప్పి విమర్శలు చేసుకోవడం ఎట్లా చూడాలి? పోస్ట్ మార్టమే చెప్పింది కదండి, మనం చెప్పేది కాదు, మీరు చెప్పేది కాదు. పోస్ట్ మార్టం ఏం చెప్పింది, క్లియర్గా హత్య అని నిరూపించింది. ఇంకా దానికంటే నిరూపణంగా ఏం కావాలి చెప్పండి? ఖచ్చితంగా ఇది హత్యనే, దానికి తగినటువంటి తీరులో న్యాయం జరగాలి ప్రభుత్వం. సతీష్ హత్యని ఎట్లా చూడాలి సార్? ఇది మనం ఇప్పుడు నాగరిక సమాజంలో ఉన్నాం. ఈ సంఘటనని అనాగరికమైన సమాజంలో జరిగినటువంటి సంఘటనగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇన్హ్యూమెన్ అంటే అమానవీయమైన సంఘటన, అంటే ఒక రక్షణ కల్పించాల్సినటువంటి రక్షణ అధికారికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజానీకానికి ఏ విధమైనటువంటి రక్షణ ఉంటుందని మేము ఇక్కడ ప్రశ్నిస్తున్నాం. అలాగే ప్రపంచంలోనే గుర్తింపు పొందినటువంటి హైందవ ధార్మిక స్థలం, పురాతనమైన స్థలం ఏందంటే తిరుపతి. ఆ తిరుపతిలోనే ఇంత అన్యాయం జరుగుతుంటే నికార్సైన నిజాయితీ పరుడైన కుమ్మరి శాలివాహన
సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక నికాస్ అయినటువంటి అధికారి ఈ సతీష్ కుమార్ ఈ విషయాన్ని ఆడ చోరీ జరుగుతుంటే దాన్ని ప్రత్యక్షంగా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు ఇతన్ని ఎన్నికలు ఉన్నటువంటి కొన్ని శక్తులు మాటు మాసి ఆర్గనైజింగ్ గా అంటే కొంతకాలం నుంచి అదే పనిగా అతన్ని వెంటాడుతూ హత్య చేసినారు అని చెప్పేసి మేము భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఈ విషయంలో ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సంస్థలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా చర్య ఆ రోజు జరిగినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి క్షణం మినిట్ టు మినిట్ దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి బాధ్యత దీన్ని సిబిఐతో ఇంకా విచారణ జరిపించాలి. ఎందుకంటే అలా ఆ విధంగా చేసిన తర్వాతనే నిజమైన దోషులెవరో బయటకు వస్తారు. కాబట్టి సిబిఐ చేత విచారణ జరిపించాలి. అలాగే ఇలాంటి కుటుంబానికి కూడా ఎక్స్గ్రేషియా 5 కోట్లు చెల్లించాలి. అలాగే కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలి. ఎందుకంటే దీని వెనుకలో ఉన్నటువంటి సాక్షులుగా మళ్ళీ వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించకపోతే ఈ కేసులో నీరు గారిపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కుటుంబానికి రక్షణ కల్పించాలి, ఇల్లు కూడా కేటాయించాలి. అలాగే మేము ఇంకోటి కూడా ఏం కోరుకుంటున్నామంటే భవిష్యత్తులో కూడా ఈ రక్షణ శాఖలోకి వచ్చినటువంటి ప్రతి పోలీస్ అధికారి కూడా ధైర్యంగా నిజాయితీగా పనిచేసేటువంటి వాతావరణాన్ని కల్పించాలి. ఇది మా డిమాండ్. కొత్తగా చూసుకుంటే ఈ సతీష్ కుమార్ హత్యపైన సంబంధించినటువంటి హత్యపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు డిమాండ్ చేసే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుస్సేన్, కర్నూలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.